రైట్, ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాం. అటువైపు చూడొచ్చు, ఎల్బీ స్టేడియంలో సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి విషయం. రెండో వైపు చూద్దాం. బండ్ల గణేష్ అలాగే రోహిన్ రెడ్డి. బండ్ల గణేష్ చెప్పారు, డిసెంబర్ 9వ తేదీన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను 7వ తేదీ పోయి ఇక్కడ దుప్పట అన్ని తీసుకొని పోయి అక్కడే పడుకుంటా, నువ్వు 7వ తేదీ రమ్మని చెప్పి నాకే చెప్పారు. ప్రస్తుతం బండ్ల గణేష్ మనతో ఉన్నారు. బండ్ల గణేష్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బండ్ల గణేష్ ఏమనుకున్నారు, అసలు ఏం జరిగిందండి? గణేష్ గారు, మీరు 9వ తేదీ అనుకున్నారు, 7కి వచ్చింది. మరి నేను 2 రోజుల ముందే మీరు దుప్పట తీసుకొని రావాలి కానీ రాలేదు. ఈ రోజేమో అన్ని నీట్ గా వచ్చారు. అది మా రేవంత్ రెడ్డి గారి గొప్పతనం. మా గణేష్ ని ఎందుకు నిద్రపోనియాలి అక్కడని అన్న 2 రోజులు ముందుకు జరిపి మా నాయకులు ముందు 7వ తారీఖు ప్రమాణ స్వీకారం పెట్టారు. అది ఆయన గొప్ప, అది ఇది ఉదాహరణ చూసుకోండి మీరు, ఎంత గొప్ప హృదయం అయింది. సరే, ఇప్పుడు పనులన్నీ చకచక జరుగుతున్నాయి, ఇంకా పూర్తి కాలేదు. రాత్రి ఇక్కడ పడుకుంటారా? పక్క పని అయ్యేదాకా నుంచుంటాం, పడుకుంటాం, కూర్చుంటాం, అన్ని చూసుకుంటాం, ఇంటికి వెళ్తాం, రేపు ప్రమాణ స్వీకారానికి వస్తాం. దుప్పట ఏమైనా కనపట్లేదు ఎక్కడ తెచ్చినట్టు? కార్లో ఉందా సార్? దుప్పటి మనసంతా దుప్పటే, హృదయం అంతా దుప్పటితో పొంగిపోతుంది. హృదయం పొంగిపోతుంది కాబట్టి ఇలా నిద్ర వచ్చేటట్లేదు, మెలుకొని ఉంటాం వీళ్ళంతా. మంచు దుప్పటి కూడా కప్పుతుంది కదా? ఏం పర్లేదు, ఏ దుప్పటి వచ్చినా ఆనందంగా స్వీకరిస్తాం. రేపు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఆ చూసే వరకు ఆ మధుర క్షణాల కోసం ఎదురు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని మీరు ముందు నుంచి చెప్తూ ఉన్నారు, ఏంటి ఆ కాన్ఫిడెన్స్? అంటే రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏం లేదు సార్. ఒక వీరుడు చేసే యుద్ధం చూసే, మన యుద్ధం ప్రకారం మన ఇది యుద్ధం గెలుస్తుందా గెలవలేడా అని తెలియగలుగుతుంది. ఒక గుర్రం పరిగెత్తే పరుగుని బట్టి చెప్తాం, ఇది రన్నింగ్ రేస్ లో కొడతా కొట్టలేదా. మీరు మగధీరుడు బాగా చూసారు సార్. ఒక సినిమా తీసే డైరెక్టర్ ఈ సినిమా హిట్ కొడతాడా కొట్టలేడా నేను చెప్పగలుగుతా, నాకు తెలుసు. ఎందుకంటే నేను సినిమా రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా. కాబట్టి ఒక రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి ఆయన వేసే ప్రతి అడుగు, ప్రతి స్టేట్మెంట్, ప్రతి ఒక్కటి ఒక ప్రణాళికతో, ఒక 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 ప్రణాళికబద్ధంగా, ఒక పోరాట యోధుడిగా, ఒక వీరుడిగా, ఒక ధీరుడిగా ఆయన చేసిన సాహసాలు, తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడి తెలంగాణ ప్రజల కోసం ఎంతో కష్టపడి తను అనుకున్న సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం. సార్, రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలన్నింటినీ అభినందిస్తున్నారు, జరిగింది వాస్తవమే. కానీ మీరు ఈశ్వర పరమేశ్వర అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎన్నో చోట్ల ప్రచారం చేశారు, కానీ ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన దాన్ని రేవంత్ రెడ్డిని ఎట్లా చూస్తారు? నాయకుడిగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఎలక్షన్ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకంటే నేను ఈ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి ఇష్టం లేదు. క్షణంలో ఏమీ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం వస్తుంది. మా నాయకులు రేపు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఆనందంలో మేము ఒకళ్ళ గురించి మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం, అభిమానం అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇది మాట్లాడటం కరెక్ట్. ఏ వరుసలో కూర్చుంటారు సార్? రేపు నిలబడతా సార్. కూర్చుండేది ఇన్ని రోజులు రాజకీయంలో నిలబడటానికి వచ్చే, కూర్చోడానికి రాలేదు. రాజకీయాలు వేరు, రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుంది కదా, కూడా కూర్చొని నిలబడి చూస్తేనే కిక్ ఉంది. నిలబడతా. మీరు బాగా కిక్ ఎత్తుకుంటున్నారు కదా, కిక్ కోసం ఇంకేమైనా వాడతారు? నిలబడితే ఆ ఉత్సాహం వేరు, కూర్చుంటే ఉత్సాహం ఏముంది సార్. నేను యంగ్ ఎనర్జెటిక్, ఇంకో 30 ఏళ్ళు నిలబడాలి ఇక్కడ ఇండస్ట్రీలో, ఈ రాజకీయ పాలిటిక్స్ ఇండస్ట్రీలో. మీరు రాజకీయాల్లో నిలబడడం గురించి మాట్లాడుతున్నారు, నేనేమో ఇక్కడ ప్రమాణ స్వీకారానికి సంబంధించి నిలబడడం గురించి. ప్రమాణ స్వీకారం నిలబడితే ఉత్సాహంతో కేరింతలు కొట్టొచ్చు, డాన్స్ చేయొచ్చు, క్లాప్స్ కొట్టొచ్చు, అందరికీ కనపడొచ్చు, అన్ని చేయొచ్చు. కాబట్టి నేను నిలబడే ప్రమాణ స్వీకారం చూస్తా. రేవంత్ సీఎం అవుతున్నారు మీరు చెప్పినట్టు, మీరేమవుతారు? నేను కార్యకర్తను అవుతా, రేవంత్ అభిమాని అవుతా, కాంగ్రెస్ నాయక. ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదా, కొత్తగా ఏంటి? కొత్తగా ఏం లేదు. అన్ని మీ అందరూ సంతోషం చూస్తుంటారు, మీ కళ్ళలో సంతోషం. 5 ఏళ్ల పాటు చూడటం, మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు, ఆ నెక్స్ట్ 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలి అని సగౌరవంగా కోరుకుంటూ ఆశపడేవాడిని. అది ఆ కళ నిజం కావాలని కోరుకుంటున్నా. ఇప్పుడు గతంలో మీరు కళ్ళలో ఆనందానికి సంబంధించిన డైలాగ్ గుర్తురాలే, ఇప్పుడు మీరు చెప్తే? ఏం రాలేదు సార్. అన్ని మన జీవితం ఒక పేపర్ లాగా ఉండాలి. గతాన్ని మర్చిపోతూ కొత్త దానికి పరిగెట్టుకుంటూ పోవాలి. పాతాన్ని గుర్తు తెచ్చుకుంటే బాగా జీబీ ఎక్కువైపోయి పేలిపోయే ప్రమాదం ఉంది. అన్ని మంచి జరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, బండ్ల గణేష్, ఇది ఈ రోజు నుంచే ఇక్కడ ఉంటానని చెప్తున్నారు. మంచి దుప్పటి అయినా సరే, తను తెచ్చుకున్నటువంటి దుప్పటి అయినా సరే, ఏది అవసరమే లేదు. రేవంత్ ప్రమాణ స్వీకారాన్ని చూడటానికి నేను రెడీగా ఉన్నానని చెప్తున్నారు. రేపు నిలబడి ప్రమాణ స్వీకారం చూస్తారంట. నిజంగానే నిలబడి ప్రమాణ స్వీకారం చూస్తారా, లేదంటే వీఐపీ చైర్ లో కూర్చొని ప్రమాణ స్వీకారం చూస్తారో చూద్దాం మనం.